నా ఇష్టం అనే దాంతో స్టార్ట్ అయింది పతనం. నా ఇష్టం, నా మొబైల్ నేను ఎలా అయినా వాడుకుంటానంత స్టార్ట్ అయింది పతనం. నా ఇష్టం, నా కారు ఎలాగ నడుపుకుంటానంత స్టార్ట్ అయింది. నా ఇష్టం, నా బండి నేను ఎలాగైనా నడుపుకుంటానంత స్టార్ట్ అయింది. వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళాడు, రెండో స్టెప్. చూడకూడదు చూశాడు, మూడో స్టెప్. తాగకూడదు తాగాడు, తర్వాత స్టెప్. తల్లిదండ్రులకి ఇచ్చాడు, తర్వాత స్టెప్. అక్కడితో ఆగలేదు మనోడు, వేశ్యల గృహం దాకా వచ్చింది మనోడు కథ. మీరు ఇంటికి వెళ్ళి బాగా చదవండి, నేను చెప్పేదానికంటే ఎక్కువ అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళాడు, ఆమెను మాత్రం పెళ్లి చేసుకోవాలనుకోలేదు, అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. అతని ఇంటి నుండి గాజాకి ఎంత దూరమో, దేవుని నుండి అతను దూరమైన పరిస్థితులు కూడా అంతే దూరంగా కనబడుతున్నాయి. అతడు ఇక్కడ ఉన్నాడని ఫిలిష్తీయులు విన్నారు. వారు ఆ పట్టణాన్ని చుట్టుముట్టారు. బయటకు పోయి ఒక్క క్షణంలోనే పట్టణపు ద్వారబంధాల మీద పొంచి ఉన్నారట. అయినా సంసోను గొప్ప బలవంతుడు కాబట్టి ఏం చేశాడో తెలుసా? ద్వారబంధాన్ని లేపుకుని వెళ్ళిపోయాడు, అంత బలవంతుడిన. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను గొప్ప బలవంతుడు.